శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం మేడం. నమస్తే అండి. రాక ఫస్ట్ లుక్ చూసారా? చూశాను. మీ అభిప్రాయం ఏంటి? అంటే ఒక విచిత్రమైన ప్రయోగం ఏదో చేయబోతున్నాడు బన్నీ అనేది అర్థమైంది. ఆయన బర్త్‌డే సందర్భంగా ఇది రిలీజ్ చేశారు. అయితే అట్లీ డైరెక్షన్‌లో తను సినిమా చేయటమే కొంచెం జనాల్లో క్యూరియాసిటీ ఉంది. అంటే ఏ తరహా సినిమా చేయబోతున్నారు అనేది. హ్మ్. ఇది దాన్ని మరింతగా పెంచింది. ఇప్పుడు వీళ్ళు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, ఆయన గెటప్పు, ఆయన గుండుతో అలా కనిపిస్తూ చెయ్యి అడ్డం పెట్టుకున్నటువంటి ఇదొకటి చూపించారు. రైట్. అలాగే రెండో వైపు ఒక తోడేలు చెయ్యి లాంటిది, తోడేలు పూరినటువంటి మనిషి చెయ్యిలాగా అనిపిస్తున్నటువంటి గోళ్ళు పెరిగిపోయి అలా ఒక చెయ్యి చూపించారు. అంటే ఈ 2 దేనికి ప్రతీక అనే దాని మీద విస్తృతంగా చర్చ జరుగుతోంది. వాళ్ళైతే దీనికి సంబంధించి విషయాలేం చెప్పలేదు గానీ, వీళ్ళు బయట చర్చ అయితే జరుగుతోంది. 'రాక' అనే టైటిల్ ఏమిటి? అది దేన్ని సూచిస్తుంది? దుర్మార్గాన్ని సూచిస్తుంది. రాకాస అంటే అదొక అంటే మనం రాక్షసత్వము లేదు భూతాలు వీటికి వాడేస్తున్నారు దాన్ని. అదే టోన్‌లో ఇక్కడ 'రాక' అన్నారు. ఈ 'రాక' అంటే ఏమిటి? ఇది చెడు మీద మంచి సాధించే విజయమా? లేకపోతే పౌర్ణమిని సూచిస్తుందా? ప్రతి నెల వచ్చేటువంటి పౌర్ణమిని సూచిస్తుంది. మొదట వచ్చేటువంటి పౌర్ణమిని ఇలా రకరకాల ఎవరి పద్ధతిలో వాళ్ళు సిద్ధాంతాలు తయారు చేసి మాట్లాడేయటం జరుగుతోంది. అంటే ఈ మేరకు డిస్కసివ్ పాయింట్‌గా మారటం సినిమా అనేది అడ్వాంటేజ్. సినిమాకు ఉపయోగపడుతుంది. అయితే ఈ గెటప్‌కి సంబంధించి డ్యూయల్ రోల్ ఏదో ఉండబోతోంది సినిమాలో అనే చర్చ కూడా నడుస్తోంది. అంటే 2 షేడ్స్ మంచి, చెడు 2 షేడ్స్ తనే యాక్ట్ చేస్తున్నాడేమో అని కూడా అభిమానులు అనుకుంటున్నారు. ఓకే. వాళ్ళైతే ఏ విషయము బయటకు చెప్పలేదు. ఈ మధ్య కాలంలో వస్తున్న చాలా సినిమాలకు సంబంధించి డైరెక్టర్లు ఏది స్ట్రెయిట్‌గా చెప్పటం లేదు. కథకి సంబంధించిన ఏ విధమైన లీకేజీలు బయటకు వెళ్ళటం లేదు. బయట స్పెక్యులేషన్స్ వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ప్రేక్షకులు ఏం మాట్లాడినా పర్వాలేదు అన్నట్టుగా తయారైంది. అంటే రీసెంట్‌గా మనం 'పెద్ది' చూసాం. 'పెద్ది' మీద కూడా రకరకాల ఊహాగానాలు కలగటానికి అవకాశం కల్పిస్తూనే ప్రమోషనల్ కంటెంట్ నడుస్తోంది. ఈ సినిమాకు కూడా దాదాపు అదే రేంజ్‌లో, అదే పద్ధతిలో వీళ్ళెక్కడా కూడా ఇది, అది అని చెప్పుకోవడానికి వీలు లేకుండా ఒక మిస్టీరియస్ ఏదో విచిత్రమైన గెటప్పులతో ఈ సినిమా ఉంటుంది అనేది మనకు అర్థమైంది. సినిమా మొదలవటానికి ముందే వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా చాలా కాస్ట్లీ ఈ వీఎఫ్ఎక్స్ టెక్నాలజీకి సంబంధించిన చాలా సంస్థలతో వాళ్ళిద్దరూ కలిసి హీరో, డైరెక్టర్ ఇద్దరూ కలిసి వెళ్ళి మాట్లాడారు. ఇవన్నీ విన్నాం మనం ఈ వార్తలు. విన్నాం వాళ్ళు అక్కడికి వెడుతున్నప్పుడు ఫోటోలు అవన్నీ కూడా బయట సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అయినాయి. కాబట్టి ఏదో కొంత విజువల్‌గా సినిమా నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతోంది అనేది మనకు అర్థమవుతోంది. గతంలో 'శంకర్' ఇలాంటి ప్రయోగాలు చేశాడు. హీరో 'విక్రమ్' ఇలాంటి విచిత్రమైన గెటప్పులతో కనిపించి జనాల్ని భయపెట్టినటువంటి సందర్భాలు మనం చూసాం. 'ఐ' సినిమా. 'ఐ' సినిమా కావచ్చు. ఆ తర్వాత కూడా ఆయన ఇలాంటి తరహా గెటప్పులకి సిద్ధపడిపోయేవాడు. తన్ని తాను అలా మలుచుకుని. అంటే అల్లు అర్జున్ కూడా అంతటి రిస్క్ చెయ్యాలా అనేది ఒక పాయింట్. అయితే గెటప్పుల మీద పెడితే సినిమాలు వర్కౌట్ అయిపోతాయి అనేది కూడా మనకి పూర్తిగా నిజం అనిపించదు. గతంలో ఉన్నటువంటి అనేక సినిమాలు అనేక రెఫరెన్సుల్లో నుంచి చూస్తే ఆ గెటప్‌ని జస్టిఫై చేసే పాయింట్ గనక అందులో నడిస్తే అప్పుడు డెఫినెట్‌గా జనాలు భుజానికి ఎత్తుకుంటారు. ఇది ఉపయోగపడుతుంది. ఈ గెటప్పుల మీద వర్కౌట్ చేసిన డ్రామా జనాలని కనెక్ట్ చేసుకునే లెవెల్ పాయింట్ ఏదో ఒక నేపథ్యం ఉండాలి దానికి. ఆ నేపథ్యం ఉంటే సినిమా ఆగదు. ఓకే. అటువంటి నేపథ్యం ఉన్న కథ కాబట్టే అల్లు అర్జున్ నమ్మి దాన్ని తన్ని తాను డెడికేట్ చేసుకుని ఈ లెవెల్‌లో అంటే పెర్ఫార్మెన్స్ వైజ్‌గా కూడా తన గెటప్‌ని జస్టిఫై చేయాలి. తన కంట్రిబ్యూషన్ చాలా ఉండాలి దానిలో. అది అతని వైపు నుంచి యుద్ధం. అయితే ఆ క్యారెక్టరు జనాల్ని పట్టుకోగలిగేటువంటి ఎలిమెంట్స్‌తో కూర్చటం అనేది డైరెక్టర్ ఛాలెంజ్. వీళ్ళిద్దరూ ఆ ఏరియాలో ఎలా సక్సెస్ అవుతారు అనేది రేపు సినిమా. అంటే ఇది ఇక్కడితో ఆగలేదు. అవును. ఇంకా చాలా ఉంది. ప్రమోషనల్ కంటెంట్ చాలా వస్తుంది.
ఫస్ట్ లుక్ అన్నారు, ఇక టీజర్లు, ట్రైలర్లు ఇలా మొదలవుతుంది. జనాలు చాలా క్యూరియస్గా ఉన్నారు పుష్ప తర్వాత ఏం చేయబోతున్నాడు అనేది. ఆయన ఒక పౌరాణిక సినిమా చేస్తాడు అని ఆ మధ్యకాలంలో ఒక వార్త, త్రివిక్రమ్ డైరెక్షన్లో పౌరాణిక సినిమా చేయబోతున్నాడు అని. అది కూడా జనాలకు ఒక కొత్త ఏరియాలో ఓపెన్ అవుతున్నాడు అని అనుకున్నారు. తీరా ఆ ప్రాజెక్టులో అల్లు అర్జున్ వెళ్ళటం లేదు అనేది అర్థమైపోయింది. ఇంకొక హీరోని అప్రోచ్ అయిపోయారు ఎన్టీఆర్ వాళ్ళు. సో ఇప్పుడు ఈ సినిమా కూడా ఒక విజువల్ ఫీస్ట్గా ఉండబోతోంది అనేది ఈరోజు వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఫస్ట్ లుక్ ద్వారా జనాలకు అర్థం చేయించారు. ఫ్యాన్స్ అయితే పూర్తి హ్యాపీగా ఉన్నారు. హ్యాపీగా ఉండటంతో పాటు ఎమోషనల్గా ఉన్నారు. గతంలో పాజిటివ్ నెగిటివ్ షేడ్స్ ఒకే హీరో చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి మనకి చరిత్రలో. ఆ తరహాగా ఉంటుందా అనేది కూడా ఎవరికీ తెలియదు. అది కూడా ఊహాగానమే. అన్నీ ఊహాగానాలే. ఊహాగానాలు ఈ లెవెల్లో నడవటానికి దోహదపడేటువంటి ఒక లుక్ని రిలీజ్ చేసి సినిమాకి బజ్ క్రియేట్ చేశారు. ఈ క్రియేట్ అయిన బజ్ రేపు సినిమాని ఏ లెవెల్కి తీసుకెడుతుంది అనేది చూడాలి. సక్సెస్ఫుల్గా వాళ్ళైతే ఫస్ట్ లుక్ని లాంచ్ చేశారు. ఇది అన్ని లాంగ్వేజెస్, ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ ఓపెన్ అయి ఉంది తనకి. కాబట్టి మొత్తం అన్ని లాంగ్వేజెస్లో పుష్పకు కూడా వాళ్ళు చేసింది అదే. పుష్పకి కూడా గుర్తుండేదైతే అసలు ఆ టైటిల్ రివీల్ చేయటము, ఆ గెటప్ని రివీల్ చేయటము, అలాగే ఆయన 2లో చేసినటువంటి ఆ పాటలో వేసుకున్నటువంటి గెటప్, ఆ చీరతో కనిపించిన లుక్, అక్కడి నుంచి కొంచెం డిఫరెంట్గా వెళ్ళాలి అంటే సినిమాలో క్యారెక్టర్ కోసం తన్ని తాను ఎలా మలుచుకోవడానికైనా సిద్ధపడటం అనేది మనం కమల్ హాసన్ వీళ్ళలో చూసాం. ఏ రకమైన గెటప్కైనా సిద్ధపడిపోయి ఆడియన్స్ని, థియేటర్లోకి వచ్చిన ఆడియన్స్ని ఎంగేజ్ చేయాలి అనేదే ప్రోగ్రాం. దానికోసం ఏం చేయడానికైనా సిద్ధపడే హీరోలు ఉన్నారు మనకి. అలాంటి హీరోల సరసన ఇప్పుడు తను చేరబోతున్నాడు. మామూలు సినిమాలు చేయదలుచుకోవట్లేదు తను. ఒక బలమైన కథ, అలాగే ఒక బలమైనటువంటి ఎమోషను ఉండేటువంటి కథలు మాత్రమే ఎంపిక చేసుకుంటున్నాడు. తనకి క్రియేట్ అయినటువంటి మార్కెట్ని స్ట్రెంగ్థెన్ చేసుకోవడంతో పాటు ఆ మార్కెట్లో ఏ రేంజ్ కథలతో వెళ్ళాలి, ఆ క్యాన్వాస్ మీద ఏ కథలు చెప్పాలి అనే దాని మీద కూడా అల్లు అర్జున్ విపరీతంగా కష్టపడుతున్నాడు అనేది అయితే అర్థమవుతుంది. అందుకని గతంలో లాగా ఏదో సరదాగా సినిమా చేయటం కాదు, ఇప్పుడు ప్రతి సినిమాని ఒక ఛాలెంజ్గా తీసుకుని చేయటం. అందుకని కథల ఎంపిక దగ్గర నుంచి విపరీతమైన కేర్ తీసుకుంటున్నాడు. ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది విపరీతంగా. కాబట్టి ఈ రేంజ్ కథలు మాత్రమే అల్లు అర్జున్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయండి అని ఇండికేట్ చేస్తున్నాడు. ఇప్పుడు పుష్ప తర్వాత పెరిగిన బాధ్యత, పుష్ప 2 నుంచి పర్టికులర్గా. పుష్ప ఉన్నప్పుడు కూడా మామూలుగానే ఉన్నారు వీళ్ళందరూ. అది క్రియేట్ చేసింది అంటే హిందీ మార్కెట్లో అది కలెక్ట్ చేసిన రెవెన్యూస్ నుంచి బాధ్యత పెరిగింది. ఆ పెరిగిన బాధ్యతతోనే పుష్ప 2 దాదాపు 3 years రకరకాలుగా దాన్ని ఆడియన్స్లోకి తీసుకెళ్ళటానికి చాలా కష్టపడ్డారు. 1 కంటే విపరీతంగా కష్టపడ్డారు 2కి. ఇప్పుడు ఆ 2ని మించినటువంటి కష్టం ఈ సినిమాకి పడుతున్నారు అనేది అర్థమవుతుంది. నెక్స్ట్ ప్రాజెక్టులు కూడా అదే లెవెల్లో ఉండే ఛాన్స్ ఉంది అనేది ఒక భరోసా ఇచ్చాడు ఇప్పుడు అభిమానులకి. ఇది నాకు టోటల్గా అది రాక అనే టైటిల్, ఆ ఫస్ట్ లుక్ చూసిన తర్వాత అనిపించిన విషయాలండి. అంటే ఇంకోటండి, ఇక్కడ మీరు ఒక మాట అన్నారు, ఇలాంటి గెటప్లు కావచ్చు, ఇంకోటి నేపథ్యం కొంచెం అటు ఇటు అయితే ఇబ్బందికరమే అని అన్నారు. అంటే స్ట్రాంగ్గా ఉండాలి, అది ఉండాలంటే మనకు మల్లన్న లాంటి సినిమాలు చూసాం. మల్లన్న విక్రమ్ది, తను విపరీతంగా కష్టపడతాడు. రైట్. ఆ కష్టం ఆ జనాలకి కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అయ్యేటువంటి ఒక బలమైన నేపథ్యం ఉండాలి. రైట్. ఇప్పుడు అపరిచితుడు సినిమాలో అది జనాలకి కన్విన్సింగ్గా అనిపించింది. రైట్. ఓకే. అనిపించింది కాబట్టి భుజానికి ఎత్తుకున్నారు సినిమాని. ఓకే. ఓకే. ఇందులో గెటప్ జస్టిఫై చేయటం ఒకటి, అది ఆర్టిస్ట్ వైపు నుంచి పడే కష్టం. అయితే డైరెక్టరు ఈ గెటప్ వేయటం, ఇంత భారాన్ని హీరో మోస్తున్నప్పుడు దానికి సంబంధించి అదే తూకంలో దానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ను కూడా సెట్ చేయాలి. అప్పుడు జనాలకు ఈ గెటప్, ఆ నేపథ్యం, ఈ రెండు థ్రిల్లింగ్గా అనిపించాలి. అనిపిస్తే సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది.
రెండోది అల్లు అర్జున్ చాలా స్పష్టంగా గతంలో చేసినట్టుగా సరదా సినిమాలు చేసే పరిస్థితుల్లో లేడు అనేది అయితే అర్థమవుతుంది. అంటే సినిమాలు అన్నీ ఉంటాయి, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ మామూలు కథలు ఏదో అలా చేసేద్దాం సినిమా అనే మూడ్లో లేడు ఇప్పుడు. అంటే తను రెస్పాన్సిబుల్గా ఉన్నాడు. తన మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టేటువంటి ప్రొడ్యూసర్లకి పూర్తి స్థాయిలో అది వాళ్ళకి ఉపయోగపడాలి సినిమా అనేది ఆలోచిస్తున్నాడు అతను. ఇది సన్ పిక్చర్స్ నుంచి తమిళ్ మార్కెట్ని స్థిరీకరించుకోవటం అనేది ఒకటి, దీంతోపాటు హిందీ మార్కెట్ని స్థిరపరచుకోవాలి. ఈ ప్రతి చోట ఎక్కడైతే ఈ సినిమా రిలీజ్ అనుకుంటున్నారో ప్రతి మార్కెట్లోనూ ఈ ఫస్ట్ లుక్ నుంచే వాళ్ళు జనంలోకి వెళ్ళిపోవాలనుకున్నారు. ఆ వెళ్ళిపోవటానికి ఉపయోగపడే గెటప్ని రివీల్ చేశారు. ఇప్పుడు రివీల్ చేయగానే పుష్ప 2 తర్వాత వస్తున్నటువంటి గెటప్ కాబట్టి రాకా అనే టైటిల్ అది 2 అక్షరాలే. పుష్ప అనేది 2 అక్షరాలు, ఇది 2 అక్షరాలు. రైట్. ఈ 2 అక్షరాలు పవర్ఫుల్గా ఉన్నాయి. రాకా అనేది అది ప్రొనౌన్స్ చేస్తుంటేనే ఒక పవర్ కనిపిస్తోంది దానిలో. వీటన్నిటి నుంచి ప్రతి లాంగ్వేజ్లోనూ సినిమాకు ఒక బజ్ క్రియేట్ అయింది. ఇక్కడి నుంచి వాళ్ళు సినిమాని నెమ్మదిగా మూడ్ సెట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఆ సెట్ చేసిన మూడ్ లెవెల్కి గనక సినిమా ఉంటే మనం అనుకున్నట్టుగా ఆ క్యారెక్టరు, దాని నేపథ్యము, కథలో వాళ్ళు ఆడియన్స్కి చెప్పే అంశాలు, పర్టికులర్గా తమిళ డైరెక్టర్స్ చాలా సెన్సిటివ్ విషయాలను కూడా వాళ్ళు బిగ్ స్క్రీన్ మీద అద్భుత రసంలో చెప్పడం అనేది ఒక టెక్నిక్. అది శంకర్ ఇలాంటి వాళ్ళు ఆ ప్రయోగాలు చేస్తున్నారు గతంలో, వర్కౌట్ అయినాయి. అలా చేయగలిగితే డెఫినెట్గా సినిమా ఎక్కడికో వెళ్తుంది. అది